నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. గద్వాల ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రోజు రోజుకు ఏసీబీ వలలో పడుతున్నారు. మొన్న ఒక ఆర్ఐ, నిన్న ఇరిగేషన్ ఏఈ, ఇవాళ ఇరిగేషన్ డిఈ. ఇంత దాడులు జరుగుతున్నా నేను కాదులే అనుకుని లంచాలు తీసుకోవడానికి అలవాటు పడి ఏసీబీ ట్రాప్లో పడిపోతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు చెందిన డిఈ శ్రీకాంత్ 11,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. ఎంబీ బుక్ మెజర్మెంట్ చేయడానికి ఓ కాంట్రాక్టర్ నుండి 11,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు శ్రీకాంత్ నాయుడు చిక్కాడు. నా పేరు సిహెచ్ బాలకృష్ణ, డిఎస్పి ఏసీబీ మహబూబ్ నగర్ రేంజ్. మాకు వచ్చిన ఫిర్యాదు పైన ఈరోజు క్రైమ్ నంబర్ 8 ఆర్సిటీ ఏసీబీ 2025 కేసు రిజిస్టర్ చేసి ఈరోజు ఎవరైతే డబ్బులు డిమాండ్ చేసిరో ఫిర్యాదుదారుని ఎంబుక్ రికార్డ్ చేయడానికి, ఎంబుక్ అది కాంట్రాక్ట్ వర్క్ 3,96,000 అంతుంది. 3% ఇవ్వాలి మాకు అని అంటాడు. 3% అంటే 12,000 అవుతాయి. 1,000 రూపాయలు తక్కువ చేసి 11,000 ఇవ్వాలని చెప్తాడు. లేదు సార్ మాకు ఇబ్బంది అయింది అది ఇది అని చెప్పినా, లేదు కంపల్సరీ మేము 3% తీసుకుంటాము, డబ్బులు ఇస్తేనే ఏం బుక్ చేస్తా లేకపోతే లేదు అని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు కంప్లైంట్ మా దగ్గరికి డబ్బులు సమకూర్చుకొని రావడంతో ఇక్కడికి వచ్చేసి డి శ్రీకాంత్ నాయుడు గారిని కలవడం జరిగింది. డబ్బులు తెచ్చినామంటే తెచ్చినని చెప్పేసి ఆయన తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ నగరంలో రాత్రి భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి నగర వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా షేర్లింగంపల్లిలో 12.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, ఖైరతాబాద్లో 11.13 సెంటీమీటర్లు, సరూర్ నగర్లో 10.6, ఉప్పల్లో 9.5, షేక్పేట్లో 9, ఉప్పల్, న్యూ నాగోల్లో 8, బండ్లగూడలో 8, దిల్సుఖ్ నగర్లో 8.2, లింగోజిగూడలో 7.6, మలక్పేట్ అస్మద్గూడలో 7.6, ఉప్పల్ రామంతాపూర్లో 7.5, నాగోల్లో 7.4, బాల్నగర్లో 7, జూబ్లీ హిల్స్లో 6.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగరంలోని ఛత్రీనాక పరిధిలోని రాజన్నబావి, శివాజీనగర్, శివగంగా నగర్ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షం కారణంగా వరద నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై నీరు ప్రవహించడం వల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మహాలక్ష్మి పథకం కింద 25,000 ఇస్తున్నారంటూ పుకార్లు. దారుణంగా కొట్టుకుంటున్న మహిళలు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోస్టాఫీసులో మహాలక్ష్మి పథకం కింద 2,500 జమ చేస్తున్నారంటూ పుకార్లు. ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకుల్లో అకౌంట్ ఉంటేనే వస్తుందని వదంతులు రావడంతో ఆధార్ కార్డులు పట్టుకొని పోస్టాఫీసు ముందు బారులు తీరిన మహిళలు. ఈ క్రమంలో తోపులాట చేసుకుని దారుణంగా కొట్టుకుంటున్న మహిళలు. ఢిల్లీలో మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీట్. స్క్రోలింగ్ పాయింట్స్ బీసీ రిజర్వేషన్లో ఆర్డినెన్స్ ఆమోదం కోసం రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేయాలని 10 రోజుల క్రితమే అపాయింట్మెంట్ కోరాం. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీలకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వకుండా అడ్డుకున్నారని మా మంత్రివర్గ సూచనలు పిసిసి అధ్యక్షుడు ఒక నిర్ధారణ ఇచ్చారు. అయినా 5, 6, 7 తేదీల్లో తెలంగాణ ప్రభుత్వం మొత్తం ఢిల్లీకి వచ్చింది. మంత్రివర్గం మొత్తం ఢిల్లీలోనే రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాం. దురదృష్టవశాత్తు రాష్ట్రపతి అపాయింట్మెంట్ మాకు దొరకలేదు. ఇది శోచనీయం, బాధాకరం. ఇది తెలంగాణ ప్రజలకు అవమానకరం. బలహీన వర్గాల హక్కులను కాలరాయించడానికి బీజేపీ మొదటి నుంచి ఇప్పటి వరకు కుట్రలు చేస్తూ వస్తుంది. ఆనాడు మండల్ కమిషన్ ద్వారా బీసీలకు న్యాయం చేయాలనుకుంటే కమండల్ కమిషన్కు తీసుకువచ్చింది.
రథయాత్ర పేరుతో దేశంలో ఉద్రిక్త పరిస్థితులను కల్పించి ఆనాటి మండల్ కమిషన్ అమలును బీజేపీ అడ్డుకుంది. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఐఐటి, ఐఐఎం, సెంట్రల్ యూనివర్సిటీలో బీసీ రిజర్వేషన్లు అమలు చేయడానికి నిర్ణయం తీసుకుంటే యూత్ ఫర్ ఈక్వాలిటీ పేరుతో బీజేపీ ఈ రిజర్వేషన్లను కూడా అడ్డుకుంది. కానీ మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ ఆ రిజర్వేషన్లు అమలు చేశారు. ఇప్పుడు మేము మొదలుపెట్టిన ఓబీసీ రిజర్వేషన్లు పెంపును అడ్డుకోవాలని చూస్తున్నారు. బీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నారంటూ బీజేపీ వితండవాదం చేస్తుంది. మేం పంపించిన బిల్లులో ఏదైనా మతానికో, కులానికో రిజర్వేషన్ ఉందా? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు అన్బ్లాక్గా కేటాయించడం జరుగుతుంది. కులాలు, ఉపకులాలు రిజర్వేషన్లు ఎక్కడా లేవు. ఇప్పటి వరకు జరగలేదు. ఎప్పుడు ఇచ్చినా మేము మిమ్మల్ని కలుస్తాము, ఢిల్లీలో మీకు అందుబాటులో ఉంటాము అని చెప్పి రాష్ట్రపతి గారికి మేము తెలియజేయడం జరిగింది. అందుకే ఇప్పటి వరకు నిన్న నిరసన కానీ దాదాపుగా 5, 6, 7 తారీఖుల్లో తెలంగాణ రాష్ట్రం మొత్తం కదిలి ఇక్కడికి వచ్చింది. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం మొత్తం ఢిల్లీకే వచ్చింది. మంత్రివర్గం మొత్తం ఢిల్లీలోనే రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాము. దురదృష్టవశాత్తు రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ మాకు దొరకలేదు. ఇది శోచనీయము, ఇది బాధాకరము, ఇది తెలంగాణ ప్రజలకు అవమానకరము. బలహీన వర్గాల హక్కులను కాలు రాయడానికి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ఇప్పటి వరకు కుట్రలు చేస్తూనే వస్తుంది. भाई हम ड्रामा कर रहे हैं, बीआरएस बीजेपी वाले खुदकुशी कर लेके, सुसाइड कर लेके जंतर मंतर में धरना कर दे कि अगर रिजर्वेशन दिलाए तो शहीद बनेगा। एक बड़ा मॉर्नमेंट कुछ बनाएंगे तेलंगाना में ओबीसी के लिए, जो शहीद हुआ बीजेपी बीआरएस वाले को। బ్యూటీ, హెయిర్, స్కిన్ సెల్యూన్ సేవలు ఒకే చోట అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఏర్పాటు చేసిన కోకో బ్యూటీ సెలూన్, అర్హా ఎస్థెటిక్ క్లినిక్ ను మేయర్ విజయలక్ష్మితో కలిసి ఆయన లాంచ్ చేశారు. చర్మ సౌమ్య రక్షణ చికిత్సతో పాటు పెడిక్యూర్, మానిక్యూర్ ఇలాంటి సేవలు అందిస్తున్నట్లు డాక్టర్ ఊహా తెలిపారు. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన సౌందర్య శాస్త్ర చికిత్సలను అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మితో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి సుగంధ ద్రవ్యాలు, జలంతో మహాభాగ్యాన్ని సువాసినులు గావించారు. అనంతరం అమ్మవారికి షాడశోపచార పూజలు, చతుషష్ఠి పూజలను వేద మంత్రాలతో అర్చకులు చేశారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి చతుషష్ఠి పూజలు, షాడశోపచార పూజలు జరిగాయి. అమ్మవారిని ఉదయం నుండి మహిళలు దర్శించుకుని ఒడిబియ్యం సమర్పించి తమ కుటుంబ సమస్యలు చల్లగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. అనంతరం మహిళలు ఒకరికొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆలయంలో సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. సాయంత్రం మహాలక్ష్మి అమ్మవారికి షాడశోపచార పూజలు నిర్వహించారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు గర్భాలయంలో అర్జిత సేవలు రద్దు చేసి లఘు దర్శనానికి ఏర్పాటు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కేంద్రంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. డాక్టర్ సిబ్బంది విధులను హాజరు అయ్యారా లేదా అని రిజిస్టర్ని పరిశీలించారు. ఈ రోజు ఓపీలో ఉన్న ఎంతమంది వచ్చారు అని సిబ్బందిని అడిగారు. గత నెలలో ఎన్ని నార్మల్ డెలివరీ అయ్యాయని వివరించారు. ఈ నెలలో ఎన్ని ఈడీడీలు ఉన్నాయి అని అడిగారు. ప్రభుత్వ ఆసుపత్రిలో నార్మల్ డెలివరీల సంఖ్య పెరగాలని అన్నారు.
పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఎల్ఈడి టీవీ చోరీకి గురైన ఘటన కలకలం రేపింది. పారిశుద్ధ్య కార్మికుడు సుబ్రహ్మణ్యం టీవీని దొంగిలించి తిరిగి ఆసుపత్రిలోనే అమర్చాడు. ఈ ఘటనపై ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ హరిగోపాల్ స్పందిస్తూ బాధ్యులైన వారిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోమని తెలిపారు. సిస్టర్ మన హాస్పిటల్ నందు చాలా రోజులుగా అంటే మనం యాక్చువల్గా ముస్కాన్ కానీ రెడీ చేస్తున్నాం ఆ రూమ్లో యాక్చువల్గా బేబీస్ కోసం అని గవర్నమెంట్ వారు సప్లై చేసిన టీవీ ఉంది చాలా రోజులుగా. ఆ టీవీ కనపట్లేదు అనేది సిస్టర్ వారు నైట్ టైం ఫోన్ చేశారు. సర్లేమ్మా అది కనపట్లేదు కదా, మనం ఫస్ట్ ఎవరైనా తీసుకున్నారని ఆల్రెడీ తనకి ఎవరో చెప్పినారు. మనలో పనిచేసే సెక్యూరిటీ శానిటేషన్ అబ్బాయి అక్కడ నుంచి తీసుకుపోవటం చూసింది సార్. చూసి దానికోసం మీకు ఇంటిమేట్ చేస్తున్నాం అన్న. అట్లయితే ఒక మెమో రాయండి మార్నింగ్ వచ్చి మనం ఎంక్వైరీ చేసి తగిన చర్య తీసుకుందామని చెప్పాము. ఆ మాదిరిగా మెమో రాసిండారు. మార్నింగ్ అంతా వెరిఫై చేస్తున్నాము. ఫర్దర్గా ఎంక్వైరీ చేసినాక ఆయన మీద ఏం యాక్షన్ అనేది మీకు తెలియపరుస్తాం. అదే ముస్కాన్ అని చిన్నపిల్లలు దానికోసము వాడేది. యాక్చువల్గా దానికోసమే వచ్చిండేది, ఆ ప్రోగ్రామ్ కోసమే ఇచ్చిండేది. అది యాక్చువల్గా దానికి ప్రీ ప్రోగ్రామ్డ్ ఒక పెన్ డ్రైవ్ ఉంటుంది, అది వేసేస్తే పిల్లలు చూసుకుంటూ ఆడుకుంటూ ఉండేది. ఇది అది ఈ మధ్య దాన్ని రెడీ చేయడం వల్ల చాలా రోజులుగా అది లోపల ఐడియల్గా ఉందని గమనించి. సో ఇవ్వండి ఇవాల్టి తెలంగాణ న్యూస్. మరో తెలంగాణ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV 786.